మెడిసి మెడిసి డోర్ ఓపెన్ చేసి ఉంది రా స్వాతి. ఇప్పుడు వచ్చింది ఏంది ఇది? ఏం చేస్తున్నావు? ఏం చేస్తానే, ఖాళీగానే ఉన్నా, పెద్ద పని ఏం లేదు కదా. రేపు ఇంటర్వ్యూ పెట్టుకొని ఖాళీ కూర్చున్నావా? ఆల్రెడీ అంతా వచ్చిందే కదనే, మళ్ళీ మళ్ళీ ఏం చదువుతాం చెప్పు, ఆల్రెడీ అంతా వచ్చిందే, మళ్ళీ ఇంకేం చూస్తామని నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, నేర్పించరా అదే? ఇప్పుడు దీనికి చెప్పాలా? సర్లే చెప్తాలే, నీకు చెప్తే నాకు ట్యూషన్ అవుతుంది కదా, చెప్తా కూర్చో. మనకి ఇప్పుడు టాపిక్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఉంది. డేటా స్ట్రక్చర్స్ ఆర్ డివైడెడ్ బై 4 టైప్స్. ఇంగ్లీష్లో ఎందుకే, తెలుగులో చెప్పరా అదే? నీకు తెలుగులో చెప్పాలా? తెలుగులోనే చెప్తాలేవే. ఇదిగో నీ మొత్తం 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాక్, ఒకటి వచ్చేసి క్యూ, ఇంకొకటి వచ్చేసి ట్రీ, ఇంకొకటి వచ్చి గ్రాఫ్ అనమాట. ఈ 4 ఏంటంటే ఒక దాంట్లోనేమో ఒకటే సైడ్ ఓపెన్ ఉంటుంది, దీనికేమో 2 సైడ్లు ఓపెన్ ఉంటాయి. ఇవేమో ఇట్లా ట్రీ లెక్క ఫామ్ అవుతుంది, ఇదేమో ఎట్లా పడితే అట్లా అరేంజ్ చేసి ఉంటాయి, ఇవి ఇట్లా వస్తాయి. ఓకేనా? ఇదేమో మొన్న ఆన్సర్ మనం చదువుకున్నాం కదా, ఎగ్జామ్లో వచ్చిందని చెప్పినా, నువ్వు రాయాలి అని చెప్పినా, కానీ రాసి వచ్చిందని చెప్పిన చూడు, అదే ఆన్సర్ ఇది. ఇదేమన్నా సార్ చెప్పిన ఆన్సర్. ఇంతే, నీకు చదువుకుంటే క్రాక్ అయిపోతుంది ఇంటర్వ్యూ. అయినా అక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఆ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేది నాకే కదా. నేను అంత టాలెంట్గా అయితే అక్కడ ఎవరు ఉండరు కదా. మెర్సీ, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, స్వాతికి ఇంటర్వ్యూలో డౌట్స్ ఉన్నాయంటే చెప్తున్నాను. స్వాతి వచ్చిందా? స్వాతి బాగున్నావా? నా చాలడానికి కనపడకుండా. బాగున్నా, అంటే రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, నేర్చుకోవడానికి వచ్చిన. అవునా? ఇద్దరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారా? బాగా చదువుకోండి, మంచిగా నేర్చుకోండి నాన్న. అలాగే దేవుని సహాయం కూడా తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మనకి దేవుడు ఆశీర్వదిస్తే తప్ప మనం దీవించబడలేము. మనకంటూ మనకి ఎంత సొంత టాలెంట్ ఉన్నా కానీ, మనం ఎంత కృషి చేసినా కానీ దాని ఫలితము దేవుడు మనకి సహాయం చేసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం అభివృద్ధి చెందుతాము. నీ టాలెంట్ని నువ్వు నమ్ముకోవడం కన్నా టాలెంట్తో పాటు దేవుడిని నమ్ముకొని కష్టపడడం నేర్చుకోండి. సరేనా నాన్న? సరే అమ్మా, సరే సరే మెర్సీ, నీది అయిపోతే దమ్మనిద్దరం ప్రేర్ చేసి. సరే, నేను వస్తాను, వెళ్ళు. మీ మమ్మీ ప్రేయర్ అంటుందేంటే? మా అమ్మ ఎప్పుడు అంతేనే అమ్మ, ఎప్పుడు ప్రేయరు అంటూనే ఉంటుంది. పొద్దున్న లేస్తే ప్రేయరు, నైట్ పడుకునేటప్పుడు ప్రేయరు, పాటలు ఏమంటే సండే ఏ ప్రేయర్ అంటది, ఫస్ట్కి ప్రేయర్ అంటది. అమ్మ తల తింటుంది. అమ్మో, మీ ఇంట్లో మంచిగా చెప్పేటోళ్ళు ఉండరు, మా ఇంట్లో ఉన్నా కానీ చెప్పేటోళ్ళే లేరు అసలు. ఏం చెప్పేటోళ్ళే, ఎంతన్నా మంచికి టాలెంట్ ఉండాలి. అట్లా చెప్తే ప్రేయర్ చేస్తే ఇప్పుడు ఏమన్నా పెద్ద నాకు టాలెంట్ ఉంది కాబట్టి నాకు మార్కులు వస్తున్నాయి, నాకు టాలెంట్ ఉంది కాబట్టి రేపు జాబ్ వస్తుంది. ఎంతన్నా కానీ మంచికి ర్యాంకులు రావాలన్నా, జాబులు రావాలన్నా, ఏది రావాలన్నా టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేకపోతే ఏది రాదు. నువ్వు అంత చదువుతున్నావు, నేను అంత చదువుతాను. నువ్వు అంత కష్టపడుతున్నావు, నేను అంత కష్టపడుతాను. కానీ నీకెందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? అది ప్రేయర్ వల్లనే కదనే. అదంతా నా ఓన్ టాలెంటే, అది నేను నేర్చుకుంటుంది. ప్రేయర్ వల్ల ఏమొస్తుంది చెప్పు? అయినా కానీ నేను చదువుతున్నప్పుడు నాకు వస్తుంది. నువ్వు కూడా మా అమ్మ లెక్క ప్రేయర్ అంటావేందే? సర్లే కానీ మరి రేపు ఎట్లా వెళ్తున్నావు ఇంటర్వ్యూకి? ఏమో చూద్దాం రేపు. అవునా? సర్లే, అయితే ఇటు వచ్చాయి, కలిసి వెళ్దాం మరి ఇద్దరం రేపు. సరే, నేను వెళ్తున్నా. సరే. మెర్సీ, మెర్సీ. అమ్మో, మా అమ్మ వచ్చింది. స్వాతి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందమ్మా. మన ఇద్దరం ప్రేయర్ చేసుకుందాం పదా. అమ్మ తినేసి వస్తా అమ్మ, ఆకలేస్తుంది. నువ్వు ప్రేయర్ చేసుకుని వెళ్తే నాన్న ప్రేయర్ స్టార్ట్ చేయను. ఇట్లా 5 మినిట్స్ ఇట్లా జస్ట్ ఇట్లా వచ్చేస్తాను. ఒకసారి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపో. అదే 5 నిమిషాలమ్మ, బాగా ఆకలేస్తుంది, నేను తినేసి వచ్చేస్తా. నువ్వు ప్రేయర్ అంటేనే అన్ని గుర్తొస్తాయి, ఆకలి అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. సరే, ఇలా నేను ప్రేయర్ చేసుకుంటాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనములు తండ్రి. మమ్మల్ని దీవించు దేవా, నీకు స్తోత్రములు. అడిగిన వారికి సహాయము చేయి దేవా, నీకు స్తోత్రములు. మాకు సాక్ష్యములు ఇచ్చు దేవా, మీకు స్తోత్రములు. మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకు సమస్త స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మెర్సీ, ఈ పిల్లేది సబ్బా ప్రేయర్ అయ్యేసరికి నిద్ర పోయింది. ప్రేయర్ అంటే నిద్ర, ఆకలి ఎక్కలేనివన్నీ ప్రేయర్ అనేసరికి గుర్తొస్తాయి ఈ పిల్లకైతే. ఏం పిల్లో ఏమో. మెడిసి స్వాతి, వెళ్దాం పదానే, ఇంటర్వ్యూకి టైం అయింది కదా. ఇంకా 10 నిమిషాలు టైం. కూర్చో, వెళ్దాం మెల్లగా వెళ్దాం, కూర్చో. మెర్సీ, ఏంటమ్మా? ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ఇంకా టైం ఉంది, ఇంకొక 5 మినిట్స్ అయినాక వెళ్తాం. అవునా? బయలుదేరుతున్నప్పుడు ప్రేర్ చేస్తాను దా. వస్తాలే అమ్మాయి వెళ్ళు. సరేనే, ఇంకా టైం అవుతుంది కదా, బయలుదేరదామా? ప్రేయర్ చేయించుకొని వెళ్దామే. ఏంటి నువ్వు కూడా ప్రేయర్ అంటావు? నేను 6 నెలల నుంచి కష్టపడి చదివింది రాను, ఇప్పుడు నేను 6 నిమిషాలు ప్రేయర్ చేయించుకుంటూ వచ్చేస్తుందా? ఎంతైనా కానీ టాలెంట్ ఉండాలి. ప్రేయర్ నువ్వు కూడా ప్రేయర్ అంటావునా? సరే, ఇప్పుడు వెళ్దాం. వస్తావా రావా? నువ్వు చెప్పేది నిజమే, చదవని వాళ్ళంటే ఫెయిల్ అవ్వడం కరెక్టే, కానీ చదివినా కానీ ఇంటర్వ్యూలో ఫస్ట్ రావాలంటే ఒక్కరికో వస్తుంది. కానీ అది దేవుని
తోడుంటేనే వస్తుంది. నువ్వు అట్లనే అంటావు కానీ నేను ఇప్పుడు వెళ్తున్నా, వస్తావా రావా? ప్రేయర్ చేయించుకొని వెళ్తాను. సరే నువ్వు చేయించుకో, నేనైతే వెళ్తాను. సరే ఆంటీ స్వాతి ప్రేయర్ చేయరా ఆంటీ? వెళ్ళిపోయిందా? వెళ్ళింది ఆంటీ. సరే నీకు ప్రే చేస్తాను. కలుపు. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు దేవ. స్వాతిని మీరు ఆశీర్వదించండి. ఆ కుమార్తెకు రాకపోకలు తోడే ఉండండి. ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ కుమార్తెను మీ జ్ఞానంతో నింపండి తండ్రి. అడిగిన వారికి మీరు ఇచ్చు దేవుడు తండ్రి. ఆ కుమార్తె వెళ్తున్నప్పుడు తన ఇంటిని గురించి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఆ కుమార్తెను తండ్రి మీరు ఉద్యోగంతో ఆశీర్వదించండి. నీ జ్ఞానము, నీ సహాయము, నీ అభివృద్ధిని ఆ కుమార్తెకు అనుగ్రహించి మంచి సాక్ష్యంతో కుమార్తెను దీవించమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్ నాన్న, జాగ్రత్తగా వెళ్ళి. ఏంటబ్బా, ఇంకొక మెయిల్ రాలేదు, ఒక కాల్ రాలేదు, ఏమీ రాలేదు. ఆల్రెడీ నాకు రావాలి కదా, అక్కడ నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది? మేబీ నేను నెంబర్ తప్పించానా, లేకపోతే వాళ్ళది ఏదైనా రెస్పాన్స్ లేట్ ఉందా? రావాలి, ఇంకా రావట్లేదేంటి? మెర్సీ మెర్సీ, స్వాతి ఏం చేస్తున్నావే? ఏం లేదా, మనం మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా, దాని రెస్పాన్స్ ఇంకా రాలేదా అని చూస్తున్నా అంతే. నేను కూడా అదే ట్రై చేస్తున్నా, చూస్తున్నా ఇంకా వస్తలేదని. నేనుండగా నీకు ఫస్ట్ ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఫస్ట్ అంటే నాకే ఇస్తాను. నా అంత టాలెంటెడ్ ఇంటర్వ్యూకి ఎవరు రాలేదు కదా, ఏమో చూద్దాం. ర్యాంక్ వాళ్ళు ఎవరు అక్కడ రాలేదు కదా. ఎంతనా కానీ ఫస్ట్ కాల్ నాకే వస్తుంది. నాకు వచ్చినాక నేను చెప్తా, అప్పుడు చూసుకో, ఇప్పుడు ఏమొద్దు. హలో హలో, స్వాతి అమ్మ మాట్లాడేది? అవును సార్. కంగ్రాచులేషన్ స్వాతి. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఓవరాల్ తెలంగాణ స్టేట్లో నువ్వే సెలెక్ట్ అయ్యావు. సో నువ్వు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఒక 3 daysలో వచ్చి జాయిన్ అయిపోవమ్మా. ఫస్ట్ ఒక 6 months నీకు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత నీ జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. సో ట్రైనింగ్లో నీకు 50,000 వరకు శాలరీ వస్తుంది. ఓకేనమ్మా? సరే సార్. ఓకే రా, ఆల్ ది బెస్ట్. నాకు జాబ్ వచ్చిందంటేనే. ఏంటి, నీకు జాబ్ వచ్చిందా? అవునే. నాకు చెప్పకుండా వేరే ఇంటర్వ్యూకి ఏమైనా వెళ్ళావా? ఇద్దరం కలిసి వెళ్ళినాం, చూసినావా? అదే వచ్చింది జాబ్. జోక్ చేస్తున్నావే, నేనుండగా నీకు రావడం? చూడే. అవును నిజమే, దీనికి ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. అమ్మో, దీనికి జాబ్ రావడం ఏంటి దేవుడా? చూసారా అండి, ఎందుకంటే మన సంఘంలోనే ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో సాదృశ్యం అండి. డబ్బుంటే అన్ని ఆశీర్వాదాలు రావండి, జ్ఞానం ఉంటే అన్ని ఆశీర్వాదాలు ఉండవండి. అందుకే అండి, మనకి జ్ఞానం ఉందని విర్రవీగొద్దు, మనకి డబ్బు ఉందని విర్రవీగొద్దండి. వాటితో పాటు మనకేముండాలి? దేవుని కృప ఉండాలండి, ప్రార్థన బలము మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని గ్రేస్ ఎప్పుడైతే మన మీద ఓపెన్ అవుతుందో, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు సమస్తము నువ్వేం చేస్తావు? పొందుకుంటావు. మరి స్కిట్ ద్వారా మనం అదే తెలుసుకున్నామండి. ఆ కుమార్తెకి జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, కానీ ఆశీర్వాదం లేకపోతే కనుక మన జీవితంలో మన జీవితాల్లోనే లోకంలో ఎంతోమంది చూస్తాం, అన్నీ ఉంటాయి కానీ సడన్గా ఏమవుతారు? ఒకరోజు కుప్ప కూలిపోతుంటారు. అవునా కదా? అదే దేవుని కృప ఉందనుకో, నువ్వెప్పుడు పైకే వెళ్తావు కానీ మరలా ఎప్పుడు కిందికి రావు. కాబట్టి మనందరికీ ఏం అవసరం అండి? దేవుని కృప, ప్రార్థన బలము, దాని యొక్క ఫలము మనకి కావాలి.